పార్ట్లో ఆయన ఏం చెప్పబోతున్నాడంటే న్యూ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు ఆయన. బ్రెయిన్ కంట్రోల్ టెక్నాలజీ ఇవన్నీ వస్తున్నాయి. దీనిలో భాగంగా ఆయన అంటే బాడీ డబుల్ ఇలాంటివన్నీ చూసేసాం మనం ఈ టెక్నాలజీస్ అన్నీ. ఇప్పుడు తను వెళ్ళాల్సిన ఏరియాకి తన మెదడును వేరే వాళ్ళ మెదడులో ప్రవేశపెట్టి ఇతన్ని పంపించి తను వెళ్లకుండా తన పనులు అతని ద్వారా జరిపించుకోవటం లాంటివేవో కొన్ని ప్రయోగాలు చేస్తున్నాడు ఆయన పూరి జగన్నాథ్. అంటే ఈ ప్రయోగం ఎంతవరకు పూరి జగన్నాథ్ నిలబెట్టింది అనేది టెక్నాలజీని నమ్ముకొని కానీ లేకపోతే కొత్త ప్రయోగం దాని మీదే హోప్ ఉంది ఇప్పుడు ఆయనకి. దాని మీదే హోప్తో ఇప్పుడు సంజయ్ దత్ రాముల మీద ఒక సీన్ ట్రైలర్లో కనిపించింది. అంటే తను ఫిజికల్గా వెళ్లకుండా అవతల వాళ్ళ మెదడులోకి తన ఆలోచనలను ప్రవేశపెట్టి వాళ్ళని పంపించి తన యాక్టివిటీస్ అన్నీ జరుపుకునేలాగా ఏదో ఆ తరహాగా కనిపిస్తోంది. దాన్ని ఆయన డీకోడ్ చేసి ఇతనితో ఎలా యుద్ధం చేస్తాడు అనేది కథ. ఇంతకు ముందే ఆయన 2 మెదళ్ళు ఒక మెదడులో పెట్టి నడిపించడం అనేది చేశాడు అందులో ఫస్ట్ దానిలో. ఇప్పుడు అమెరికాలో చాలామంది టార్గెటెడ్ ఇండివిజువల్స్ అని చెప్పి బ్రెయిన్ కంట్రోల్ టెక్నాలజీ మీద ఒక డిస్కషన్ జరుగుతోంది బయట. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మెదళ్ళని కంట్రోల్ చేయటం అనే కార్యక్రమం మొదలైపోయింది. అంటే ఎవరికి ఏది ఇష్టమో తెలుసుకుని వాటిని వాళ్ళ ముందుకు తీసుకెళ్ళటం అనేది ఒకటి జరుగుతోంది. దీన్ని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 2 వేలో, ఇప్పుడు 1 వేలో తెలుసుకుని వాళ్ళకి ఏం కావాలో సర్వ్ చేస్తున్నారు. నెక్స్ట్ 2 వేలోకి వెళ్ళిపోయి బ్రెయిన్ కంట్రోల్లోకి తీసుకుని మీకు ఇడ్లీ అంటే ఇష్టం లేదు అంటే ఇప్పుడు ఇడ్లీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇడ్లీలు ఎక్కడ దొరుకుతాయో చెప్తున్నారు. దీని తర్వాత స్టేజ్ ఏంటంటే మీకు అసలు అంటే వాళ్ళ దగ్గర పిజ్జా ఉంటే మీకు పిజ్జా ఇష్టం అని చెప్పి మీ చేత అనిపిస్తారు వాళ్ళు, అనిపించి పిజ్జా నమ్ముతారు. ఈ లెవెల్కి తీసుకెళ్లే ప్రయోగాలు జరుగుతున్నాయి ఆల్రెడీ. దానికి సంబంధించి వార్తలు వస్తున్నాయి. ఈ ఛాయల్లో ఆ సినిమాని నడిపే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. కాబట్టి అది ఆడియన్స్ కనెక్ట్ అయితే కొత్తగా ఫీల్ అయితే చూసేస్తారు సినిమాని. దానికి ఆ అడ్వాంటేజ్ ఉంది. సబ్జెక్ట్ మీద ఒక హోప్ ఉంది ఆయనకి, డైరెక్టర్కి. ఇక్కడేమో వీళ్ళిద్దరి ఇమేజ్ ఉంది. వీళ్ళిద్దరికీ ప్రత్యేకంగా ఎవరి ఇమేజ్ వాళ్ళకు ఉంది. వీళ్ళిద్దరూ కలిస్తే మిరకిల్ చేయగలరు అనేటువంటి ఒక నమ్మకం ఉంది. ప్రొడ్యూసర్కి మాత్రమే కాదు, ఆడియన్స్కి కూడా ఉంది. అది ఈ సినిమా అడ్వాంటేజ్ మిస్టర్ బచ్చన్కి. ఆ సినిమాకు ఉన్న అడ్వాంటేజ్ ఆయన చేస్తున్నటువంటి ప్రయోగమే. అంటే ఆయన ప్రేరణ పొందిన అనేక విషయాలు దానిలో జోడించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ అది కనెక్ట్ అయితే అది కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది. ఒకేసారి రిలీజ్ అయిన 2 సినిమాలు, 2 పెద్ద సినిమాలు పెద్ద విజయాలు సాధించడం మనం చూసాం. గతంలో బాలకృష్ణ గారి సినిమా, చిరంజీవి సినిమా సంక్రాంతికి ఒకే బ్యానర్ నుంచి పక్క రోజుల్లో రిలీజ్ అయినాయి 2 సినిమాలు. 2 మంచి వసూళ్లు సాధించినాయి. కాకపోతే వాల్తేరు వీరయ్య కొంచెం ఎక్కువ కలెక్ట్ చేయగలిగింది వీరసింహారెడ్డితో పోలిస్తే. అంతే తప్ప 2 సినిమాలు భారీ వసూళ్లే సాధించాయి. అలాగే ఉంటుంది. అంటే 2 సినిమాలని పోషించే లెవెల్లో జనాలు ఉన్నారు. అంటే ప్రాపర్ సినిమా థియేటర్లోకి రాక థియేటర్ల వైపు వెళ్ళట్లేదు, కానీ ప్రాపర్ సినిమా థియేటర్లో పడితే వెళ్ళటానికి జనాలు సిద్ధంగానే ఉన్నారు. ఆ విషయం కమిటీ కుర్రోళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసి ఉన్నారు. సో ఆ భరోసాతో ఇప్పుడు ఈ సినిమాలన్నీ రంగంలోకి వస్తున్నాయి. ఎవరు సక్సెస్ అవుతారనేది మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్పై మాట్లాడారు. థ్యాంక్ యూ. చూసారు కదండి చిత్రసీమలో ఇవాళ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూసేవాళ్ళు. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి.